హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పఫ్ స్లీవ్స్ బోర్డర్ అటాచ్ చేస్తే పఫ్ మంచిగా ఎత్తుగా పైకి వచ్చేలాగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. దీనికోసం నేను ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది 2 మడతల మీద 12 ఇంచులు ఉందండి. అంటే బార్కి వచ్చేసి మనకి 24 ఇంచెస్ తీసుకోవాలి. మనకు మిగిలే క్లాత్ని బట్టి మనము క్లాత్ అనేది తీసుకోవాలండి. అంటే బ్లౌజ్ కట్ చేయంగా మిగిలే క్లాత్ని బట్టి క్లాత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. దీనికి వచ్చేసి 9 ఇంచులు వెడల్పు తీసుకున్నానండి. 9 ఇంచుల్లో 3 ఇంచులు సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ పై భాగం 3 ఇంచులు అనేది పఫ్ కోసం. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. కింద బార్డర్ వేస్తాం కదా, 4 ఇంచెస్ సరిపోతుంది. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 10 ఇంచులు అండి. ఇది 6 ఉంది కదా, పైన పఫ్ కోసం 3 వదులుకున్నాము, అది లెక్కలోకి రాదు. ఓకేనా. కింద బార్డర్ 4 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు నేను హ్యాండ్ కోసం కాదండి, ఓన్లీ పఫ్ కోసం 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్స్ చూద్దాము. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనము 6లో నుంచి 3కి డౌన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచులు. ఇక్కడి నుంచి 9 ఇంచులు మార్క్ చేసుకోండి. అంటే మనము 4కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 9 ఇంచులకి మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ హోల్ మీకు ఎంత ఉంటే అంత ఇలా పెట్టుకుని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచుల వరకు ఉందండి. ఖర్చుల కోసం కలుపుకొని 1 ఇంచు ఇట్లా పక్కకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని కొంచెం ఖర్చులు తీసేద్దాము. ఎక్స్ట్రా ఉంది కదా, అది తీసేద్దాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం పైకి ఆల్రెడీ 3 ఇంచెస్ వదులుకున్నాం కదా, దానిలో పఫ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపించేస్తాను. పేపర్ కటింగే అవసరం లేదండి, మనం యాక్చువల్గా క్లాత్తోనే కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే ఇదిగో ఈ విధంగా హ్యాండ్ అయితే కర్వ్ షేప్లోకి కలిపేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే పఫ్ అనేది మనకి సింపుల్గా ఎత్తుగా వస్తుంది. అప్పుడు చూడడానికి లుకింగ్గా ఉంటుంది. ఇంకా పేపర్ కటింగ్ చేసి మళ్ళీ దాన్ని పెట్టి కటింగ్ చేసుకుని ఇంకా అవేమీ అవసరం లేదండి. ఇలా క్లాత్తోనే కట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం మనం మార్క్ చేసుకున్న 4 ఇంచెస్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. కింద పైన షోల్డర్ దగ్గర, కింద హ్యాండ్ లూజ్ దగ్గర కట్ పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్నగా కుచ్చు పెట్టేద్దాము. చెయ్యి వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ వచ్చేసి పై వైపునే పెట్టుకోవాలండి. కుచ్చు రాంగ్ సైడ్ పెట్టొద్దు, రైట్ సైడే పెట్టుకోండి. ఓకే. అంటే ప్రింట్ మంచి వైపు పెట్టుకోండి. ఇలా చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఈ ప్లీట్స్ పెట్టడానికి ట్రై చేయండి. మనకి ఎక్కడి వరకు అయితే బాణం గుర్తు కట్ చేసుకున్నామో అక్కడ వరకు ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వైపు ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి కుచ్చులు. ఇందాక మనం మిషన్ వైపు పెట్టాం కదా, ఇప్పుడు మన వైపు చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కొంచెమన్నా మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే కొంచెం షేర్ చేసేయండి. ఇలా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మనం బార్డరు ఎంత తీసుకుంటున్నాం అనేది హ్యాండ్ పొడవును బట్టి ఆధారపడి ఉంటుందండి. నేనైతే 4 ఇంచెస్ బార్డర్ తీసుకున్నాను. చూడండి, పఫ్ ఇలా ఎత్తుగా వస్తే చూడడానికి అందంగా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి పఫ్ ఎలా అటాచ్ చేయాలో చూపించేస్తాను. ఈ పఫ్ అనేది 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి మనకున్న క్లాత్ని బట్టి. ఇలా బార్డర్ తీసుకుని ఇక్కడ హెచ్చు తగ్గులుగా ఉందండి బార్డర్, అందువల్ల నేను మార్జిన్గా రావాలని చెప్పి అటు అంచులు ఇటు అంచులు కట్ చేసేస్తున్నాను. మీకు అంచు తక్కువగా ఉన్నా పర్వాలేదండి, 3 ఇంచెస్ కూడా మీరు బార్డర్ తీసుకోవచ్చు. చూడండి, బార్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. 5.5 ఇంచెస్లో ఫస్ట్ అయితే ముందు అంచు మడిచి కుట్టుకోవాలి. ఇలా అంచు మడిచి కుట్టుకున్న తర్వాత
నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకోండి. మనం ఇప్పుడు లైనింగ్ వేయట్లేదు కదండి ఈ హ్యాండ్కి. లైనింగ్ వేయకపోయినా కానీ నీట్ ఫినిషింగ్ వెనకాల ఏమి ఖర్చులు కనిపించకుండా కుట్టడం ఎలాగో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బోర్డర్ని అటాచ్ చేసినప్పుడు 2 అంచులు వెనక్కి వైపు కనిపిస్తూ ఉంటాయి కదా రాంగ్ సైడు, అలా కనపడకుండా ఈ విధంగా బోర్డర్ పైన హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ అంచు మడిచి ఇలా హ్యాండ్ లోపలికి పెట్టి దానిపైన ఒక కుట్టు వేయండి. అప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా పైకి అంటే కొంచెం ఇట్లా జస్ట్ పట్టే విధంగా వస్తుంది. అప్పుడు మనకి ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. పైకి ఏం కనిపించవండి, అంటే లోపల మనకు గుచ్చుకోవటం అలాంటిది ఏమి ఉండదు, సేఫ్గా ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఈ పట్టీని మడిచి అంటే హ్యాండ్కి అట్లా లెగిసిపోకుండా ఇట్లా మడిచి ఉండటానికి ఆ పట్టీని కిందకు అనేసి ఒక కుట్టు వేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పఫ్ స్లీవ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. 3/4 పఫ్ స్లీవ్స్. దీనికోసం వచ్చేసి క్లాత్ మనకి అవైలబుల్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చండి, హ్యాండ్ సైజుని బట్టి. చూడండి, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్కసారి చిన్న లైక్ ఇస్తే వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ అవుతుంది. హ్యాండ్కి వచ్చేసి ఒక సైడ్ లోతు తీసుకొని హ్యాండ్కి బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు అటాచ్ చేసేయండి.